నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడతాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఆరుద్ర నక్షత్రం ఎలా చూస్తారు అవినాష్ గారు? ఆరుద్ర నక్షత్రాన్ని శివుడు నక్షత్రంగా చెప్తూ ఉంటారు. సాక్షాత్తు పరమశివుడు నక్షత్రమే ఆయన. రాహు నక్షత్రం, రాహు అంటేనే అసలు మంచి మాయావి కదా. ఆయన నక్షత్రాలు, అది రాహు, అది ఆరుద్ర అనుకోవచ్చు, స్వాతి అనుకోవచ్చు, శతభీషం అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆయన నక్షత్రాలే. కాబట్టి అసలు ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు? ఆర్ద్ర నక్షత్రం రౌద్రం, రౌద్రం దీన్ని స్టార్ ఆఫ్ అచీవ్మెంట్ అంటారు. ఏదైనా సాధించాలి అంటే ఆరుద్ర నక్షత్రం మనిషే సాధించగలడు. అంటే నేను స్థాయిని మించిన కష్టం గురించి మాట్లాడుతున్నా. మామూలు సాధించడాలు కాదు. భగవంతుడు కూడా ఆశ్చర్యపోవాలి. హిమాలయాల్లో కొండల మీద శివుడు కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు బేసిక్ గా హౌలింగ్ క్రీచర్స్, అంటే అరుస్తారు గట్టి గట్టిగా. అసలు మీరు ఊహించలేరు అంత గట్టి గట్టిగా అరుస్తాడు. శివుడు సతి చనిపోయిన తర్వాత గట్టి గట్టిగా అరవడం జరిగింది, ఆరుద్ర రూపం. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు. వైల్ ఎక్స్ప్లోరింగ్ దే ఆర్ క్లెన్జింగ్. ద సింబల్ ఆఫ్ ఆరుద్ర ఈస్ టియర్ డ్రాప్. క్లెన్స్ అవుతుంది లోపల, బాధంతా బయటకు వచ్చి మనిషి క్లెన్స్ అవుతున్నాడు. రకరకాల ఈవిల్ ఫోర్సెస్ క్లెన్స్ అవుతాడు. మనిషి జీవితం మార్చేది రుద్ర, ఆర్ద్ర నక్షత్రమే. ఇప్పుడు దశల వారీగా గ్రహ దశలు అని కాకుండా నక్షత్ర దశలు అని కూడా ఉంటాయి, యోగిని దశలు అని కూడా ఉంటాయి. నక్షత్ర దశలు, ఆరుద్ర నక్షత్రం దశ వచ్చినప్పుడే మనిషి మారుతాడు. ఎలా వస్తాయి ఈ దశలు? ఈ దశలకు ఒక ఆర్డర్ ఉంది. నేను మీకు నక్షత్ర వర్ణమాల చెప్పినప్పుడు నక్షత్ర దశ ఆర్డర్ చెప్తాను. ప్రతి మనిషికి వస్తూ ఉంటాయి. ప్రతి మనిషికి నక్షత్ర దశ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు పుట్టింది, ఇప్పుడు ఆరుద్ర గురించి చెప్తున్నారు. ఒకవేళ మృగశిరలో పుట్టారు, మృగశిర వాళ్ళకి ఆరుద్ర దశ వస్తుంది. ఇప్పుడు మీకు నవగ్రహాలు ఉన్నాయండి, నవగ్రహ దశలు ఉంటాయి మీకు. అలానే నక్షత్ర దశలు ఉంటాయి. నేను మీకు నక్షత్ర దశ లిస్ట్ చెప్తాను, నక్షత్ర వర్ణమాల చెప్తాను. యోగిని దశ ఉంటది. యోగిని దశ అంటే రాశుల దశ, రాశి దశ కింద. ఇప్పుడు ధనస్సు దశ, కర్కాటక దశ. అలా మనిషి జీవితం చాలా సార్లు ఏమవుతుందంటే గ్రహ దశలుగా చూస్తే అసలు ఏది మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఈ నక్షత్ర దశ లేకపోతే రాశుల దశ వాడి మ్యాచ్ చేస్తాం ఈవెంట్స్. చాలా మంది మ్యాచ్ అవ్వవు, లేకపోతే సెలబ్రిటీస్వి, పొలిటీషియన్స్వి ఈ దశలు వాడి మనం ఈవెంట్స్ని ట్రిగర్ చేస్తాం బేసిక్గా. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆరుద్ర. సో ఆరుద్ర అంటే రాహు కాబట్టి యూట్యూబ్, వీడియో గేమ్స్, 5G టెక్నాలజీలో ఏదైనా కొత్తది కనిపెట్టాలంటే ఆరుద్ర జాతకులు చేయగలరు. పాజిటివ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్. అదే నెగిటివ్కి వెళ్ళిపోతే హ్యాకింగ్, బ్యాంక్ డబ్బులు లాగేడాలు, ఇవి అవి. సిమిలర్గా ఆరుద్ర అనేది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. క్లెన్జింగ్ అవుతున్నప్పుడు కొంచెం మనిషికి సపోర్ట్ కావాలి, అవసరం ఉన్నప్పుడే మనిషి తాగుతాడు, అది ఆరుద్ర. అదే నెగిటివ్ లో వెళ్ళిపోతే చైన్ స్మోకర్, ఎడిక్షన్ అయిపోతుంది. అదే పాజిటివ్. శివుడు కూడా మనం చూస్తాం బొమ్మల్లో, ఆయన ట్రాన్స్ వేరు. అది కూడా అవసరం ఉన్నప్పుడే, అప్పుడప్పుడే ఎప్పుడో ఒకసారి. అతను భార్య ఏదో తెలుసు కదా మీకు స్టోరీ ఏమైంది. కాబట్టి ఇంకా ఆ క్లెన్జింగ్ కోసం అప్పుడప్పుడు మనిషికి సపోర్ట్ కావాలి, తప్పదు అలాంటప్పుడే. సో పాజిటివ్, నెగిటివ్ చూసాం. ఇంకోటి మనం వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం ఉన్న వాళ్ళు హౌలింగ్ నక్షత్ర అండ్ షౌటింగ్ నక్షత్ర కాబట్టి వీళ్ళు బేసిక్ గా గట్టిగా అరుస్తారు.
ఎక్స్ప్లోర్ చేస్తారు ప్రపంచాన్ని. మంచి గురువు ఎవరంటే ఆరాద్ర నక్షత్రంలో ఉన్న మనిషిని గురువుగా ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఆడు మొత్తం చూసాడు, అరిచి అరిచి అంత తిరిగేసి వాడికి ఎక్కడ ఏది ఉందో తెలుసు. కాబట్టి ఆరాద్ర నక్షత్రం వాడు చాలా మంచి గురువు, కానీ చాలా అరుస్తాడు. పరశురాముడు ఉన్నాడు, విపరీతమైన కోపిష్టి, కానీ ఎలాంటి గురువు అండి? అతను మించిన గురువు ఎవ్వరు లేరు ప్రపంచంలో. కాబట్టి గురువు అనేవాడు నిజంగా మనల్ని మార్చాలంటే మనల్ని కొట్టి తిట్టేవాడే మంచోడు. నిన్ను ఎవడైనా ఫ్రాంక్ గా చెప్పాలంటే, ప్రేమతో మాట్లాడుతున్నాడంటే ఆడు నీ ఫ్రెండ్, అంతే, జస్ట్ ఏ ఫ్రెండ్. వాడు ఒక అడ్వైస్ ఇవ్వగలడు. గురువు అనేవాడు చంప పగలగొట్టి నేను ఎట్లయినా దారికి తీసుకొస్తాడు, లేకపోతే నువ్వు అలానే నాశనం అవుతూ పోతావు. దేవుడికి ప్రతి మనిషి మొక్కాలండి, ఆరాద్ర నక్షత్రం మనిషి నాకు గురువు అవ్వాలి, నన్ను రోజు 2 పీకాలి అని. ఏది మీరు సరైన దారిలో లేకపోతే మీరే సరైన దారిలో ఉంటే ఇంకా మీరే అవసరం లేదు మీకు ఏది. మీకు తెలిసిన చుట్టమో మీకు తెలిసిన ఎవరో దారిలో లేరంటే మనం ఈ రెమెడీ చెప్పొచ్చు. ఏంటంటే, అరే బాబు ఆరాద్ర నక్షత్రంకి నువ్వు వర్షిప్ చేయి, ఆరాద్ర నక్షత్రం రోజు ఫాస్టింగ్ చేసుకో, లేకపోతే ఆరాద్ర నక్షత్రం ఉన్నవాడిని గురువుగా, లేకపోతే ఆరాద్ర నక్షత్రం ఉన్న అమ్మాయిని ఫ్రెండ్ గా చేసుకో, ఏదో ఒకటి. సో ఆరాద్ర నక్షత్రం అనేది బెస్ట్ గురువు, గైడెన్స్ ఇస్తుంది. నంబర్ 1 గైడెన్స్ ఆరాద్ర నక్షత్రం. ఇప్పుడు మనం ఏం మాట్లాడము? యూట్యూబ్, హ్యాకింగ్, హిమాలయాలు, ధ్యానం, తపస్సు. సో వీళ్ళు మన జీవితంలో మానసిక జీవితంలో ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారంటే వీళ్ళు ఇంకా రాహు అంటే ఆ సాఫ్ట్వేరు, ఆ కెమెరా డిపార్ట్మెంటు అటు వెళ్ళిపోతారు. ఇంకా హిమాలయాలు, కాశీకి వెళ్ళిపోతే ఇంకా అటు సైడే ఇంకా శివభక్తులు అయిపోతారు. అఘోరాలు కూడా దాని కిందకే వస్తారు. ఇప్పుడు ఆరాద్ర నక్షత్రం దగ్గరకు వస్తే మనం చూసేది వీళ్ళు చాలా హైపర్ సెన్సిటివ్ ఉంటారు. హైపర్ సెన్సిటివ్, చిన్న మాట అంటే రెచ్చిపోతారండి, ఒక రేంజ్ లో రెచ్చిపోతారు, హట్ అయిపోతారు. కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరాద్ర నక్షత్రం నంబర్ ఈజ్ 11 నంబర్ ఆరాద్ర నక్షత్రం. 11 తారీఖున పుట్టి ఎవరైనా ఆరాద్ర నక్షత్రం ఉంటే సూపర్ స్ట్రాంగ్ ఉంటది వాళ్ళలో ఆరాద్ర నక్షత్రం అనేది. సో ఇప్పుడు రెమెడీ గురించి మాట్లాడదాం. అసలు మనం యాక్చువల్ గా వచ్చింది రెమెడీ గురించి. ఏం చేసుకోవచ్చు ఈ జాతకులు పైకి రావాలి, పీస్ఫుల్ గా లైఫ్ వెళ్ళాలి, ఏం చేయాలి? అదే చెప్పే ముందు ఒక మాట, ఇప్పుడు ఈ ఆరాద్ర నక్షత్రం గురించి చెప్పాలంటే నాకు 780 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అలా చెప్తూ పోతూ ఉంటా, వస్తూ ఉంటది. కానీ ప్రాబ్లమ్స్ సంవత్సరాల రైట్. కానీ మనం ఫస్ట్ ప్రాబ్లమ్ లో ఉన్న వాళ్ళని సాల్వ్ చేయాలి. ఆరాద్ర నక్షత్ర డైటీ ఏమో శివ, రుద్రుడు. దేవత, రుద్రాభిషేకం 100% సూపర్ డూపర్ రెమెడీ. సింబల్ టియర్ డ్రాప్. యానిమల్ ఫీమేల్ డాగ్. ఫీమేల్ డాగ్ ఎస్పెషల్లీ రాహు కాబట్టి బ్లాక్ కలర్ కి మీరు బాగా చూసుకుంటే, పెంచుకుంటే, ఫుడ్ ఇస్తే ఆరాద్ర నక్షత్రానికి చాలా మంచిది. ఎస్పెషల్లీ ఆరాద్ర నక్షత్రంలో పుట్టినవారు ఫీమేల్ డాగ్స్ కి బ్లాక్ కలర్ కి ఫుడ్ పెట్టడం, పెడిగ్రీ పెట్టడం, బాగా చూసుకోవడం, వాళ్ళని కాపాడడం చాలా ఇంపార్టెంట్. వాల్ పేపర్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది, దండం పెట్టుకుంటే ఇంకా శ్రేష్టం. కాబట్టి ఆరాద్ర నక్షత్రం ఉన్న వాళ్ళు ఎప్పటికైనా వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ఫీమేల్ డాగ్స్, ఎస్పెషల్లీ బ్లాక్ కలర్. ఇంకా చెప్పాలంటే ఆరాద్ర నక్షత్రం డిస్ట్రక్షన్ కి కూడా ఆరాద్ర నక్షత్రమే. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, పెద్ద ప్రాబ్లం ఉంది, మొత్తం కరప్ట్ పీపుల్ వచ్చారు, ఒక్కడే వెళ్ళి అందరిని సర్వనాశనం చేయాలంటే ఆరాద్ర నక్షత్రం పర్ఫెక్ట్. డిస్ట్రక్షన్ చేయడంలో వీళ్ళకంత బాగా ఎవరు డిస్ట్రక్షన్ చేయలేరండి. ఎందుకంటే శివుడు ఉగ్ర రూపం, ఒక రేంజ్ లో డిస్ట్రక్షన్ చేస్తారు, ఇంకా సర్వనాశనం, వినాశనం. కాబట్టి కాలం వచ్చినప్పుడు వీళ్ళే అంతా కాపాడేది. ఎప్పుడైనా మన మంచికే చెప్తున్నాను. ఆరాద్ర నక్షత్రం పక్కన పెట్టుకోవడం చాలా మంచిది, కానీ వాళ్ళు మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. చాలా ఫ్యూరియస్ గా ఉంటారు. అలా అని చెప్పి మీ చెడుకు కాదు, చాలా మంచికి, ప్రేమగా తీపిగా మాట్లాడేవాడే మంచోడు కాదు, గుర్తుపెట్టుకోండి. నిన్నెవరైనా అరుస్తున్నారంటే నీ మంచికే, వాడికంటే నువ్వు ఇష్టం, అది గుర్తుపెట్టుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే
ఇప్పుడు చాలా మంది ఆరుద్ర నక్షత్రం మనిషిని పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇప్పుడు ఆడమ్మని పెళ్లి చేసుకున్నారు, ఈడు మగాడు హస్బెండ్ ఏమో ఆరుద్ర నక్షత్రం, ఒక్క చిన్న అరుపు ఒక్క మాట అన్నాడంటే సూట్ కేసు సర్దుకుని ఇంటికి వెళ్ళిపోతుంది ఈమె. అలా ఉండకూడదు, అర్థం చేసుకోవాలి వాడు ఏంటి, వాడు ఎందుకు అంటున్నాడు. నీదే స్పిరిచువల్ గ్రోత్ జరుగుతుంది, నీదే స్పిరిచువల్ డెవలప్మెంట్ జరుగుతుంది. వైస్ వర్సకు కూడా అప్లికబుల్. ఇప్పుడు ఎవరైనా అరుస్తున్నాడంటే మనం వాడిని మన శత్రువుగా భావించకూడదు. ముందు అర్థం చేసుకోవాలి, అరే ఆ మనిషి ఎందుకు అరుస్తున్నాడు నీ మీద. ఆరుద్ర నక్షత్రం అరుస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు అరుస్తూ ఉంటాడు, గట్టిగా అరుస్తూ ఉంటాడు. 10 మంది మధ్యలో వచ్చి గట్టిగా అరుస్తాడు వాడు. అలా వీడికి మేనర్స్ లేదు అని అనుకోవద్దు. రైటా రాంగా చూడు, మేనర్స్ తర్వాత. మీరు చెప్పేది ఒప్పుకుంటా, నేను సొసైటీలో అందరితో కలిసిమెలిసి ఉండాలి, కానీ నీ చుట్టూ ఎప్పుడు నీ వెనకాల బొక్కలు పెట్టడానికి శత్రువులు ఉంటారు. అలాంటి టైంలో నేను కాపాడేది ఆరుద్ర నక్షత్రం మనిషే. రుద్ర రూపం, చంపేస్తాడు నీకోసం, చేతులతో పీక నరికేస్తాడు కావాలంటే వాడు నీకోసం. సింపుల్ గా చెప్పాలంటే సల్లార్ సినిమా అండి, ప్రభాస్ పృథ్వీరాజ్ కోసం ఎంతవరకు వెళ్తారు మీరు చూసారా? చూడలేదు. మీరు చూస్తే అర్థమవుతుంది, సబ్స్క్రైబర్స్ చూస్తుంటారు. సినిమా మొత్తం బ్లాక్ కలర్ థీమ్ ఉంటది, బొగ్గు ఉంటది, అందుకే చూడలేదు. తప్పక చూడాల్సిన సినిమా సల్లార్, 100% చూడండి. ఫ్రెండ్షిప్, ఆరుద్ర నక్షత్రం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి మనిషి చూడాలి ఆరుద్ర అంటే ఏంటో. సో డెఫినెట్ గా చాలా జెన్యున్ గా ఉంటారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. అట్లాగే రెమెడీస్ కూడా చెప్పుకుంటే చాలా సింపుల్ గానే నల్లటి కుక్కల్ని వీళ్ళు ఎక్కువగా ప్రేమిస్తూ వాటిని ఆదరించేటటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్ గా నక్షత్ర జాతకులు ఫీమేల్ చాలా మంచిది. జీవితంలో మనకు ఫస్ట్ ఎవరు దొంగలు ఎవరు మన ఫ్రెండ్స్ అనేది తెలుస్తుంది. ఎవరైనా నేనే చేసుకుంటే ఫస్ట్ మనకు తెలిసిపోతుంది అసలు మన శత్రువులు ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరు. ప్రతి మనిషి చేయాలంట నేను, ఎందుకంటే తెలీదు ఫ్రెండ్స్ రూపంలో శత్రువులు ఉంటారు చాలా. ఎందుకుంటారు? ద ప్రొటెక్టర్ అండి ఆరుద్ర అంటే. మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు మిమ్మల్ని వచ్చి కాపాడేది ఆ ఒక ఊపు వస్తుంది మనిషికి, ఏదో ఒకటి చేసేయాలి నేను సాధించేయాలని. అది ఆరుద్ర నక్షత్రానికి వర్షిప్ చేసి, రుద్రుడికి వర్షిప్ చేసి, ఫీమేల్ డాబ్కి పాలు పోస్తే వాళ్ళ ఎఫర్ట్స్ డబల్ ట్రిపుల్, 3 పూలు 6 కాయలు అన్నట్టు 100% జరుగుతుంది, జీవితం మారుతుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే.